పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు. 3 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీఆర్ఓ మురళి. ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మాత్రే మీడియాతో మాట్లాడుతూ, ఏసీపీ డీజీ అతుల్ సింగ్ ఆధ్వర్యంలో దాడులు చేశాము. డీఆర్ఓ మురళి 3 లక్షల లంచం తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నాం. 2023న మాజీ సీఎం ప్రోగ్రాంలో సాగర్మాత క్యాటరింగ్ వారికి భోజనాల బిల్లు 37 లక్షలు అయింది. దానిలో 10 లక్షల బిల్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. మిగిలిన 27 లక్షల క్యాటరింగ్ బిల్లు బకాయిలు మంజూరు చేయడానికి డీఆర్ఓ మురళి లంచం అడిగాడు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో తన ఛాంబర్లో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. డీఆర్ఓ మురళిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ అధికారులు, నేను అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే మరియు మా ఇన్స్పెక్టర్స్ నాగరాజు, మన్మథరావు, సురేష్, అలాగే సుబ్బారావు, మా సబ్ ఇన్స్పెక్టర్సు, స్టాఫు అందరం కలిసి ఈరోజు పల్నాడు కలెక్టరేట్లో డిఆర్ఓగా పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్న ఏకా మురళి గారిని ఆయన 3 లక్షలు కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ 3 లక్షలు లంచం అనేది ఆయన 2023లో ఎక్స్సీఎం ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఫౌండేషన్ లేయింగ్ ప్రోగ్రామ్ సంబంధించి లంచ్ పార్సిల్స్కి ఒక 41,500 సుమారుగా అన్ని పార్సిల్స్ గాను 37 lakhs బిల్లు ఉంటే అందులో ముందుగా 10 lakhs అడ్వాన్స్ క్లియర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మిగిలిన 26 చేంజ్ 26 lakhs అబోవ్ అమౌంట్కి చెక్ రిలీజ్ చేయడానికి గాను, అలాగే చెక్ ఇచ్చినందుకు గాను డిఆర్ఓ గారు సాగర్మాత క్యాటరింగ్ సర్వీసెస్ అనే వాళ్ళ దగ్గర లంచంగా 3 లక్షలు డిమాండ్ చేసి తీసుకుంటూ మేము పట్టుకోవడం జరిగింది రెడ్ హ్యాండెడ్గా. అలాగే అందరూ కూడా 1064కి కాల్ చేసి ఎక్కడైనా అవినీతి జరిగినా కూడా, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నా, లేదు అవకతవకలు జరుగుతున్నా కూడా వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీరు తెలియజేయచ్చు. ధన్యవాదాలు. ఏంటండి ఇప్పుడు ప్రొసీడింగ్స్ అవుతున్నాయండి, అరెస్ట్ కూడా ఉంటుంది. ఎవరైతే కంప్లైంట్ చేశారో అతను లోకలేనండి. అతను సాగర్మాత క్యాటరింగ్ సర్వీసెస్ తరఫున అతను బాధితుడు.